అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. అందరికీ మళ్ళొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు. ఇక మరి ఏమంటారు చూడు, గాజుల సప్పుడు అయిపోయింది, గ్లాసుల సప్పుడు మొదలయ్యింది. గాజుల సప్పుడు అయిపోయింది, గ్లాసుల సప్పుడు మొదలయ్యింది. ఇక మరి రేపటి సంది ఓట్ల పండుగ నాడు కోజాగలు మరి ఇక ఏ రకంగా నాంగొని మరి ఎట్లా మొగుతారో ఏం కోతారో కానీ మరి స్థానిక సంస్థల ఎలా చాలా కథ వస్తుంది కాబట్టి జరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనసు తావు చేసుకొని షెడ్డో పడో జర నీతి నిజాయితీగలలోనికి ఓట్లేసి మీ జీవితాలను మార్చుకోవాలని, మీ జీవితాలలో కొత్త వెలుగు నింపుకోవాలని మనస్ఫూర్తిగా నేను నుంచి నర్సయ్య తాత కోరుకుంటుండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమానికి ఇక చిన్నగా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చుతూ బోర్డు, సీఎం రేవంత్పై నెటిజన్ల ప్రశంసలు. ఇక ఇంతవరకు దాకా తెలుగు తల్లి ఫ్లైఓవరు ఖైరతాబాద్ గణపతి ఎందాక పోయిండ్రో అంటే ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాటుతుండు ఇటు మలుతుండు అని అనేది. ఇక ఇప్పుడు తెలంగాణ తల్లి అనేది ఇక మరి నామకరణం చేసిండట రేవంతమయ్య. ఇక తెలంగాణ అంటే పడిసచ్చే అభిమానులు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ అభిమానులు ఇక ఇప్పుడు రేవంతమయ్యని సోషల్ మీడియాలో ఇక పూలమాల వేసి దండలేసి సన్మానం చేస్తున్నారట. తిలక్ వర్మ సూపర్ ఆడావు, యువ క్రికెటర్కు సీఎం రేవంత్ ప్రశంస. ముఖ్యమంత్రితో భేటీ, బ్యాట్ను బహుకరించిన తిలక్. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై అద్భుతంగా ఆడి భారత్ను విజయ తీరాలకు తీసుకెళ్లిన యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తిలక్ను సీఎం సత్కరించి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ విశేషాలతో పాటు తిలక్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిలక్ను ప్రోత్సహిస్తూ వచ్చిన కోచ్ను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తిలక్ వర్మ క్రికెట్ బ్యాట్ను బహుకరించారు. ఆసియా కప్ ఫైనల్లో ఇండియా కష్టాల్లో ఉందనుకున్న సమయానికి తిలక్ వర్మ ఆదుకొని అద్భుతమైన విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు టాప్ ఆర్డర్ వెంటనే పెవిలియన్ బాట పట్టడంతో మ్యాచ్ భారాన్ని తన భుజాలపై వేసుకొని 53 బంతుల్లో 69 రన్స్ చేసి స్టన్నింగ్ విక్టరీ ఇచ్చాడు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎండి సోని బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. సరే, ఇక ఈ కోజాగా బాగానే ఉరుకులో పెట్టి చెమటలు తీసి ఇక మరి కప్పు తెచ్చినందుకు రేవంతమయ్య ఈ రకంగా ఇంటికి పిలిపించుకొని శాలువా వేసి సన్మానం చేసిండట. స్థానిక పరీక్ష సన్నద్ధం కావాలని సీఎం ఆదేశం. మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్. ప్రతి జెడ్పీటీసీకి 3 పేర్లు, 5లోగా ప్రతిపాదనలు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రి పొన్నం నివాసంలో కీలక భేటీ. అక్టోబర్ 8న కోర్టు విచారణ నేపథ్యంలో సమాలోచనలు. స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పాటు షెడ్యూల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేయాలని డిసైడ్ అయ్యారు. అక్టోబర్ 5వ తేదీ నాటికి జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంగళవారం రాత్రి జూమ్ మీటింగు నిర్వహించారు. ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల మంత్రులతో, డీసీసీ అధ్యక్షులతో, ఎంపీలతో, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో, ముఖ్య నాయకులతో సంప్రదించి ప్రతి జెడ్పీటీసీ స్థానం నుంచి 3 అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించాలని సీఎం సూచించారు. అక్టోబర్ 5వ తేదీ నాటికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు ప్రతిపాదించాలని, అన్ని రకాలుగా అర్హులైన అభ్యర్థులను పీసీసీ ఎంపిక చేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగవద్దని, ఇక గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాలని ఈ రకంగా రేవంతమయ్య ఇక మరి గుమ్మా జక్కాయ గుంపు కూడినట్టు ఆలోచన చేసిరట మంత్రుడు. ఇంకా అందులో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్
ఇక పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్. ఇక ఎవరికి పేరుంది జనాలలో, ఎవరికి ప్రచారం ఉంది, ఎవరైతే నెగ్గుతారు, ఎవరు గెలుస్తారు, ఈ రకంగా ఇక మన వడబోసి ఈ రకంగా మొత్తానికి గెలిచే అభ్యర్థికి మనం సీట్ ఇవ్వాలి, గెలిచే అభ్యర్థిని మనం నిలబెట్టాలి. ఊరికే ఆచితూచి అడిగేయకుండా మరి బోర్ల పడ్డట్టు కావద్దు. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు ఎవరినో చిన్నగా పసిగట్టాలని ఉపాయం చేస్తున్నారట. సరే, సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడే జరగవు. ఓ అమ్మా, బాంబు వేల్చిండు ఈటలు. దసరాకు దావతులు ఇవ్వకండి, రే డబ్బు ఖర్చు చేసుకోకండి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అమ్మా, ఏం నడుస్తుందో లోపటంగు. సర్పంచి అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టొద్దంటూ సూచించారు. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వకండి. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలు అని అనుకొస్తుండు. ఉరుకల పెట్టి వచ్చే పాయే అప్పుడే రిజర్వేషన్లు ప్రకటించారు. ఇక నేనంటే నేనని గోసులు బిర్రగా ఎగజెక్కొని ఇక మరి మీరు ముందడికి వేస్తే మాత్రమే ఉత్తకతే అవుతుంది. పైసలు జేబుగుల్లా, ఆరోగ్యంగుల్లా, ఇటు మనశ్శాంతి లేకుండా ఇక మొత్తం అంతా లూడి అయితే సంసారము. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు. బీసీలకు 42% కోటా పేరుతో రేవంత్ సర్కారు డ్రామా ఆడుతుందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంది? మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగాక కోర్టు రద్దు చేసిందన్నారు. ఇక గిట్టనే ఉరకలబెట్టి రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు పోతే మహారాష్ట్రలో కోర్టు కొట్టేసిందట. మళ్ళా రద్దయినాయట. మళ్ళా దేవుడా అంటే ఏందిరా అంటే షిప్ప మళ్ళీ ఎనుగులనే ఉంది. అందుకనే మీరు ఉరుకుల పెట్టి వీడు ఉబ్బియంగానే ఉరుకుల పెట్టి దసరాకు మీరు దావతులు ఇచ్చి మీరు జేబులు గుల్ల చేసుకోకుర్రి, ఆగం కాకుర్రి అని ఈటెల రాజే ఏమో చెప్పుకొస్తుండు ముచ్చట. అయ్యా, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని అంటూ ఈటెల గుర్తు చేశారు. ఇది మహారాష్ట్రలో 3 మంత్రులు అలా చెబుతున్నారు. ఎవరిని మోసం చేయడం కోసం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ఏం నడుస్తుంది కథ? ఒకసారి ఫోన్ ఇక్కడ చేద్దాము కాంగ్రెస్ కోల్యాకు. వీళ్ళు మరి రిజర్వేషన్లు అని తీర మూతికాడికి దగ్గరికి కట్టేసి దూరం మేతేసినట్టుగానే ఉందిగా బాగోతాము. నీ సంసారం చల్లగుండో ఎట చేయాలరు నాయనా. పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. ప్లీజ్ ట్రై లేటర్. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత. మీ కోలియా ఎవరితోనో మాట్లాడుతుంది. మరి ఇది ఎట్లా అన్నట్టు అసలు మరి ఊరిచి ఏమన్నా ఇక అంతా గోల్మాల్ ఎవరు వెనకాడికే వస్తుందని ఆయన అంటుండు. లేదు మాకు బీసీలు అంటే. హలో శనార్థి తాత, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఈ ఈటెల రాజేందర్ ఏమో అనుకొస్తుండు సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడే జరగవు, దసరాకు మీరు దావతులకి తీయకూరి, డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టకూరి. మహారాష్ట్రలో కూడా గిట్టనే స్థానిక ఎన్నికలు జరిగినాక కోర్టు రద్దు చేసింది. ఏదో కావాలని కాంగ్రెస్ వాళ్ళు డ్రామా ఆడుతున్నారు అనేది అనుకొస్తుంది తాత. మరి ఏం చెప్తావు ఈటలకు? ఈటల మతిలేని ఈటల అయిపోయిండు. అయ్యా, ఈటల బీసీల ద్రోహిలాగా మారిపోయిండు. అమ్మా, ఇవాళ బీసీ రిజర్వేషన్లు 9th షెడ్యూల్ లో చేర్చినప్పుడు మరి ఎందుకు బలమెత్తలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోయాడు? ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి
ఇవాళ కేబినెట్ ఒక తీర్మానం చేసి ఒక స్పెషల్ జీవో ద్వారా ఇవాళ తమిళనాడు తరహాలో ఎన్నికలకు పోవాలనుకుంటుంది. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మనం సీలింగ్ ని ఎత్తేయాలనుకుంటున్నాం, 50% నిబంధనని ఎత్తేయాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఇవాళ బీజేపీ నాయకులకు సిగ్గుండాలి బీసీల గురించి మాట్లాడడానికి. ఇవాళ బీసీ రిజర్వేషన్లు కల్పించకుండా ముస్లింల రిజర్వేషన్ల పేరుతోని కుంటి సాకుతోని తప్పించుకునే ప్రయత్నం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు నిబంధనల మేరకే కదా ముస్లింల రిజర్వేషన్లు కొనసాగుతున్నది. ఇవాళ బీహార్ లో కొనసాగట్లేదా, గుజరాత్ లో కొనసాగట్లేదా, మహారాష్ట్ర కొనసాగట్లేదా? కావాలని జాప్యం చేసి ఇవాళ ఎక్కడైతే మేము బీసీ రిజర్వేషన్లు అమలైతే మాకెక్కడ పీఠం కదులుతుందో అనే ఉద్దేశంతోనే కావాలని కుట్ర చేశారు. ఏది ఏమైనా ఇవాళ హైకోర్టు తీర్పు కూడా సానుకూలంగా వస్తుందని కూడా మనందరం ఆశిద్దాం. ఇవాళ ఎవరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దనేది కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది బీసీల 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత హక్కుల కోసం, ఆకాంక్షల కోసం ఎదురు చూసినటువంటి ఇవాళ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక గొప్ప ఆలోచన చేసి బడుగులకు బలహీన వర్గాలకు కూడా అధికారాన్ని ఇవ్వాలనే ఆలోచనతో తీసుకొస్తే కనీసం ఓర్వలేని ఈ దద్దమ్మలు ఇవాళ బీసీల పేరుతో ఉన్న వాళ్ళు ఇవాళ ఈటల రాజేంద్ర కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇవాళ మొద్దు నిద్రలో ఉన్నారు. కాబట్టి వచ్చేసారి వాళ్ళు శంకరగిరి మాన్యాలే తప్పకుండా అవుతుంది అనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బీజేపీ నాయకులకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అంతేనా? ఇవాళ బీజేపీకి ఏజెంట్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా తయారైపోయింది. 42% రిజర్వేషన్ల పైన అసలు బీఆర్ఎస్ ఎజెండా ఏంది, బీజేపీ ఎజెండా అనేది ఇంతవరకు కూడా వ్యక్తపరచలేదు. ఇవాళ ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ కులగణలో కూడా పార్టిసిపేట్ కానీ వాళ్ళు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. ఇవాళ బీజేపీ ఏమో మొత్తం కూడా రిజర్వేషన్ల వ్యతిరేకిగా మారిపోయింది దేశవ్యాప్తంగా. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షమే అనేది మేము రుజువైంది. గాంధీ భవన్ ని బీసీ భవన్ గా చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు ఇదే వాదం ఉంది, భవిష్యత్తులో కూడా ఇదే వాదంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. బడుగులకు బలైన వర్గాలు మాతో ఉన్నారని విశ్వాసాన్ని పెంచుతాం, కల్పిస్తాం. ఒక 3 మంత్రులే చక్రం తిప్పిరు, ఆ ముగ్గురే బదులుకొని మీరు ఎవరిని మోసం చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేది అనేది మరి ఆయన బల్ల గుద్ది చెప్పుకొస్తుండు, మరి చెవులు వింటుండు తాత. మరి ఇప్పుడు ఎవరు కావచ్చు మరి ఆ 3 మంత్రులు? అది పార్టీ ప్రభుత్వం యొక్క అందరూ ఉమ్మడి తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప 3 మంత్రులు 2 కాదు. అట్లా ప్రభుత్వమే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఒకవైపు కూడా ఎన్నికల కమిషన్ సెప్టెంబర్ 30కి కూడా ఒక డెడ్ లైన్ పెట్టిపోతున్నటువంటి సందర్భంలో, ఒకవైపు సర్పంచులు, ఎంపీటీసీలు పదవీకాలం ముగిసినటువంటి సందర్భంలో ఇవాళ ఒకవైపు ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసి ముందడుగు వేసింది. ఎన్ని కుట్రలు ఎవరు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రజాపాలనకు అపూర్వమైనటువంటి మద్దతుతో పాటు గొప్ప ఆదరణ లభిస్తున్నది మేము విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. తాత మరి ఇప్పుడు రాకపోగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందుకు వచ్చానా, ఈ జూబ్లీ హిల్స్ కథ ముందుకు వచ్చానా? ఇప్పుడు స్థానిక సంస్థలు ఇచ్చిరు కదా, అక్టోబర్ 9న నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ 31న మొదటి విడత అవుతుంది. 2 విడతలాగా ఇచ్చేసారు. నవంబర్ వరకు ఎన్నికలు ముగుస్తాయి. దాని తర్వాత ఇప్పుడు అక్టోబర్ లో కూడా రావచ్చు అంటారు జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్ అనేది. మరి కోయిలాగా పోయి కోర్టులో చేసే మరి కోర్టు ఏం చెప్తుందో ఏం కాదో మరి ఏమన్నా మరలవాడేనా, ఏమన్నా తిరగవాడేనా? ఏమి కాదు, అంతేనా? అందరికి అనుకూలంగా వస్తుంది. మనం అందరం వేచి చూద్దాం. మంచి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా ఆదరిస్తారని మనం నిర్ణయంతో ముందుకెళ్దాం తప్పకుండా. సరే తాత. మొత్తానికి పిసిసి అధికార ప్రతినిధి చలగాని దయాకర్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఈడే రాజేందర్కు ఈ రకంగా సురుకులు పెడుతుండు. ఇక పోతే టెన్షన్ హైకోర్టులో ఏం జరుగుతుంది? పల్లెల్లో కనపడని జోరు, రిజర్వేషన్ల గందరగోళంతో నేతల్లో కనబడని ఉత్సాహం. త్వరలో అన్నీ బయట పెడతా, ఆదిత్య వింటేజ్ నిర్మాణంపై ఏ గద్ద వాలింది?
ఈ టెన్షన్ ఏందో ముందుగా ఇది తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో మొత్తం ఇప్పుడు ఇదే భాగవతం మీదనే మాట్లాడుకుంటున్నారు. 3 బజార్ల కాడ ముచ్చట. హైకోర్టులో ఏం జరుగుతుంది? పల్లెల్లో కనబడని జోరు, రిజర్వేషన్ల గందరగోళంతో నేతల్లో కనబడని ఉత్సాహం. ఓవైపు షెడ్యూల్ రిలీజ్ అయినా స్థానిక ఎన్నికలపై మాత్రం టెన్షన్ కనబడుతుంది. పల్లెల్లో ఆ వాతావరణమే కనిపించడం లేదు. ఏది ఓట్ల పండుగ వస్తుందన్న వాతావరణమే కనిపిస్తలేదట. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9 నుంచి తొలి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు, అక్టోబర్ 17 నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లను ప్రకటించడంతో అభ్యర్థులను ఖరారు చేయడంపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. వాస్తవానికి ఓవైపు దసరా, మరోవైపు స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి జోరుగా ఉండాలి. కానీ పల్లెల్లో మాత్రం ఆ వాతావరణం పెద్దగా కనిపించడం లేదు. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో చెల్లదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇదంతా ఎరుకున్న ముచ్చట. అయితే ఎందుకు డౌటు? అనుకూలంగానే ఇస్తుంది కదా హైకోర్టు తీర్పు అనేది కూడా ఇప్పుడు మనతో మాట్లాడిన చెనగాని దయాకర్ కూడా అదే మాట అనుకొస్తుండు, మంచిగా అందరికీ అనుకూలంగా ఉంటుందని. కానీ అనుమానం ఏంటంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టానికి గవర్నర్ ఆమోదం లభించలేదు. ఇది కథ. పాత పంచాయతీరాజ్ చట్ట సవరణకు కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అటు లేదునా ఇటు లేదు. ఈ 2 అంశాలు పెండింగ్లో ఉన్న సమయంలో తీసుకువచ్చిన జీవో చెల్లదన్న చర్చ జోరుగా సాగుతోంది. మొన్న కోర్టు కూడా ఇదే అంశాలపై ప్రభుత్వ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. బీజేపీ కీలక నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అభ్యర్థులు తొందరపడి ఖర్చు పెట్టొద్దని, ఆగం కావద్దని ఇప్పటికే హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో న్యాయ సమీక్షకు నిలబడదన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. రిజర్వేషన్ కలిసి వచ్చిందని సంతోషపడి గ్రౌండ్ వరకు మొదలు పెట్టాలా, లేక 8న కోర్టు కేసు తేలే వరకు ఆగాలా అన్న విషయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇగో మహారాష్ట్రలో కొట్టేసినట్లే ఇక మరి అక్కడ గిట్నే జరిగితే కోర్టు రద్దు చేసింది. ఇక మరి అది కూడా అవుతుందా ఏంది ఏం కథ అనేది కూడా కథ నడుస్తుంది. గతంలో మహారాష్ట్రలో రిజర్వేషన్లు పెంచి నిర్వహించిన స్థానిక ఎన్నికలను కోర్టు రద్దు చేసిన అంశంపై ఇప్పుడు తెలంగాణలో జోరుగా చర్చ సాగుతుంది. ఒకవేళ ఎన్నికలు జరిగినా రద్దు ఖాయమన్న ప్రచారం సోషల్ మీడియాలో ఓరెత్తుతుంది. దీంతో ఆశావహుల్లో ఆందోళన డబుల్ అవుతుంది. రిజర్వేషన్లు కలిసి వచ్చినా ఆనందం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 69% రిజర్వేషన్లతో జనరల్ అభ్యర్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోపై అక్టోబర్ 8న హైకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఎన్నికలపై స్టే ఇవ్వడం లేదా పిటిషన్ను కొట్టివేసే ఛాన్స్ ఉంది. ఈ 2 చేయకుండా విచారణను వాయిదా వేసే అవకాశం కూడా ఉంది. మొదటి 2 ఆప్షన్లలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే స్థానిక ఎన్నికలపై కాస్త క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. స్టే ఇస్తే ఎన్నికలు ఆగుతాయి. అలా కాకుండా పిటిషన్ కొట్టివేస్తే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. లేదా జీవోను కొట్టివేస్తే మళ్ళీ రిజర్వేషన్ల కథ మొదటికి వస్తుంది. చూస్తున్నారులా. అందుకనే ఇప్పుడు ఊర్లో పోయి ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇక 3 బజార్ల కాడ ఇదే ముచ్చట. వాళ్ళకు పండుగ సంబూరం కూడా లేదు. ఇప్పుడు కొంతమందికి దసరా పండుగ వచ్చే దావత్ చేసుకోవాలనే సంబూరం కూడా లేదు. మళ్ళీ ఇళ్ళనే గాంధీ తాత పోటీ అడ్డం వచ్చి మా కెమెరామెన్ కూడా నవ్వుతుండు మా శివ. ఇక మరి గాంధీ తాత కూడా అడ్డం వచ్చిండు. ఇప్పటికే ఇక పండుగ పేరు మీద నిమ్మలంగా ఉందామంటే గాంధీ తాత అడ్డం వచ్చిండు.
మళ్ళా ఇదోటి మహారాష్ట్ర లెక్క అవుతుందా ఏంది కథ? అక్కడ ఎలక్షన్లు అయినాక కూడా మళ్ళీ హైకోర్టు రద్దు చేసి పెట్టిన ఖర్చు అంతా వృధా ఆయా, గంగలో కలిసిపోయాయి. ఇక్కడ ఈ బాధ, అక్కడ ఆ బాధ, ఏ బాధ, అసలు ఏం చేయాలనో ఏమో అర్థమవుతలేదు ఇప్పుడు కోళ్ళాగలకు. అందుకనే జర్ర ఆలోచన చెయ్యిరి, ఓ చెట్టు కింద కూర్చొని చల్లటి గాలికి చిన్న ఆలోచన చెయ్యిరి. తొందరపడి మాత్రము పప్పుల కాలు వేయకూరు. ఎందుకంటే ఇక మరి 5వ మాట కూడా 8వ తారీఖు నాడు ఇంకేం వస్తుందో చూద్దాం. ఇక ఇప్పుడు ఏడుకొండల వెంకన్న దర్శనం కూడా అమ్మ, ఏడుకొండల వెంకన్న దర్శనం కూడా అంత అసలు అవుతుందా కాదా అనేది ఎంత కడుపులో పీకర్ ఉంటుందో. ఇప్పుడు 8వ తారీఖు హైకోర్టు ఏం చెప్తుంది అనేది బాగా నాటకపోయింది గుండెలదా. చూడాలి మరి ఏమవుతుందో, అందరం ఎదురు చూద్దాం. ముగిసిన వర్షాకాలం, అమ్మ ఇక పోయిండట. నిన్న మొన్న రెక్కలు సాపి వయ్యారం చిన్న సన్నగా ఉందా కథ. ఆయనదే ఉంది, మొత్తం దులపరిచ్చింది 7 కాడికి. బయట కొమ్మల బయట కనుక శర్ర జొర్రి ఇక శరపట్లు ఆడినట్టుగా మొత్తం ఆగం చేసిపోయిండు. మొత్తం 7 కాడికి రోడ్లు, మన్ను, మషాడం, పంట పొలాలు ఆగం జగన్నాథం. ఆఖరికి వస్తున్న కల్లా ఇక హైదరాబాదును కూడా మొత్తం ముంచి లేపి ఆటోలు, కార్లు, మనుషులు కూడా కొట్టుకుపోయిరట. మొన్న అంటూరు కృష్ణానగర్లో నిలబన రావేది తాత, దిక్కులేని ఆనలకు ముసురులకు ఆటోలు పోయినాయి, కార్లు కూడా కొట్టుకుపోయినాయి ఈడంగా ఉంటూరు. ఇక మూసి కథ ఎట్లా ఉందో మీ అందరికీ. మూసి ఆడంగా చాదరగట్ట కాడ మొత్తం 7 కాడికి మాత్రం ఆగం మీదంగా గంగమ్మ ఎట్ట ఉరుకులో పెట్టింది. ఇక ఇప్పుడట ఈ పండుకునే యాళ్ళ అయిందట వానదేవుడు. ఎవరు చెప్తుర్రు? ఐఎండి వెల్లడి. ముగిసిన వర్షాకాలం, ఈ ఏడాది 8% ఎక్కువ వానలు. ఐఎండి వెల్లడి. దేశంలో 4 నెలల ఋతుపవన కాలం నేటితో ముగిసింది. ఈ సీజన్లో సాధారణం కన్నా 8% అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. మేఘ విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పటికీ ఈ ఋతుపవన కాలం విజయవంతమైందని ఐఎండి చీఫ్ మృత్యుంజయ్ మొహాపాత్ర తెలిపారు. ఋతుపవన కాలం ముగిసినప్పటికీ ఇకపైన దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. ముఖ్యంగా వాయువ్యంలోని కొన్ని ప్రాంతాలు మినహా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు సాధారణం కంటే ఎక్కువ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముగిసిన వర్షాకాలం జర ఒకసారి ఆమె పేరు ఏం పేరే ఉండే నాగరత్నం ఓనాడు మనం కూడా పోయినాం, మాట్లాడింది. మరి రేపు మరి ఇక రైతన్నలు అందరూ మరి ఇక పంట చేను ఇప్పుడు కోసుకునే టైమే. ఒకసారి ఆ మేడంకు ఫోన్ చేద్దాము, ఏమంటుందా అమ్మ మరి ఇక ఆనదేవుడు మరి చదువుకున్నట్టేనా, మళ్ళీ లేకపోతే మళ్ళీ ఏమైనా వస్తాడా? ఎందుకంటే ఇక రేపు వర్షాన్ని కోసుకునే దినమే. ఒకవేళ పుసుకున్న ఏమన్నా మళ్ళీ వచ్చే తీరుకుంటే జర వెనక ముందు ఆగుతారు రైతన్నలు. నాగరత్నం మేడం, వాతావరణ శాఖ నాగరత్నం మేడం ఏం చెప్తుందో ఆమె మాట కూడా ఇందాం ఒకసారి, ఎందుకైనా మంచిది. హలో అమ్మా శనార్థి. అమ్మ ఇగో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు తల్లి. ఈ వానకాలము మరి ఇప్పుడు వర్షాలు తగ్గినట్టేనా? రేపటి నుంచి రైతన్నలు మరి పంట పొలాలు కోసుకునే యాళ్ళ అయిన తల్లి, మరి వాన ముసులు ఇంకేమన్నా ఉన్నాయా, తగ్గుముఖం పట్టినట్టేనా, ఏం చెప్తారో అని ఫోన్ చేశాను తల్లి. అమ్మా అమ్మా ఎప్పుడు? 3-4 రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతాయి. 3-4 రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతాయా? అట్లనా? అదే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వర్షం అయినాయి కదా తల్లి, ఇక కోసుకుంటేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు 3-4 రోజులు కొంచెం ఎండ వచ్చిస్తుంది. 3-4 రోజుల తర్వాత మళ్ళీ అట్లనా?
మళ్ళీ ఆ 3-4 రోజుల తర్వాత మొదలయ్యి మళ్ళీ ఏమైనా గ్యాప్ ఇస్తాయా? 3 రోజులు ఉంటాయి. ఉమ్. ఉమ్. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మంచిగా వస్తుంది. 3-4 రోజుల తర్వాత వర్షాలు పడతాయి. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తారు 2 రోజులు, తర్వాత మళ్ళీ చూడాలి. కానీ అక్టోబర్ లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. అక్టోబర్లో వర్షాలు ఎక్కువగానే ఉంటాయి. అక్టోబర్ తెలంగాణలో కూడా బాగానే కురుస్తాయి. అమ్మా, అదే తల్లి, ఎందుకంటే రైతన్నలకు జర మీ ద్వారా ఒక ముచ్చట వింటే పాపం వాళ్ళు రైతులు ఇప్పటికీ ఆగమవుతుర్రు. నిన్నమన్న ఈ వాన ముసుర్లకు పంట పొలాలన్నీ మునిగిపోయి ఇక ఉన్నోళ్ళన్నా కోసుకుందామంటే మరి ఈ వాన ముసుర్లు ఎప్పుడు వస్తాయి, ఇంకా ఉన్నాయా లేవా అనేది ఫోన్ చేస్తున్నారు నాకు. అందుకనే నేను మీకు ఫోన్ చేశాను తల్లి. మరి ఉంటా శనార్థి. అయితే చూసిరు కదా, ఈమె వాతావరణ శాఖ పెద్ద మేడం నాగరత్నం, ఆమె కూడా గదే మాట అంటుంది. ఏమంటుందంటే అక్టోబర్లో మాత్రము వానలు పడే అవకాశం ఉంది. ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చినా 3-4 రోజుల తర్వాత మళ్ళీ వానలు పడతాయట. అక్టోబర్లో ఆనదేవుడు ఏం ఊకోడాట, మొయ్యిన మూత మోగిస్తాడట. జర కనిపెట్టుకొని ఉండుర్రి. ఆరుగాలం చేసిన పంట పుసా కోసి వెనక ముందు ఆలోచన చేయక ఆగం కాకూరి. ఈయనేంది త్వరలో అన్నీ బయట పెడతా అంటుండ్రు రఘునందన్, ఏందో. సర్వీస్ రోడ్డు లేకుండా నిర్మాణం చేస్తుంటే ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. FTLలో నిర్మాణం జరుగుతుందన్నారు. ఎవరి ప్రమేయంతో ఈ నిర్మాణాలు చేస్తున్నారని నిలదీశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కాపీ పంపుతామని ఎంపీ చెప్పారు. పేదోడు ఇండ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారని, పెద్దలకు ఎలా అనుమతులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిర్మాణాన్ని ఆపాలన్నారు. ఈయన బాగోతో ముంగటేసిండు మరి పెద్ద మనిషి. అంబరాన్ని తాకిన బతుకమ్మ సంబరాలు. ఎక్కడ? వేడుకలకు PCC చీఫ్ మహేష్, మంత్రులు పొన్నం, జూపల్లి, సీతక్క, కొండ సురేఖ. ఆకట్టుకున్న బతుకమ్మ లేజర్ లైట్ షో. సదుల బతుకమ్మ సంబరాలు మంగళవారం అంబరాన్ని అంటాయి. ట్యాంకు బండుపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా బతుకమ్మ సంబరాలు ముగిశాయి. వేలాది మహిళలు ట్యాంకు బండుకు చేరుకొని బతుకమ్మ సంబరాలు పాలు పంచుకున్నారు. తీరొక్క పూలతో మహిళలు వేడుకలు చేసుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మలతో అమరవీరుల స్తూపం దగ్గర తొలి పూజ చేశారు. అమరుల స్తూపం నుంచి ట్యాంకు బండు బతుకమ్మ ఘాటు వరకు 700 బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. ముఖ్యంగా 500 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డప్పుల సౌండ్లతో, బతుకమ్మ ఆటపాటలతో ట్యాంకు బండు పరిసరాలు మారుమోయాయి. అంతేకాకుండా బతుకమ్మ లేజర్ లైట్ షో ఆకట్టుకుంది. ఈ బతుకమ్మ వేడుకలకు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మంత్రి కొండ సురేఖ, మంత్రి సీతక్క, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మొత్తానికి ఇక చిన్నప్పటి నుంచి తాను బతుకమ్మ ఆడుతున్నానని కొండ సురేఖ చెప్తుందట. ఇది చరిత్రలో నిలిచిపోయే బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజాప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్న బతుకమ్మ అన్నారు. గిన్నీస్ బుక్లో మన బతుకమ్మను ఎక్కించాలనే తపనతో మన బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేశామన్నారు. తెలంగాణ మట్టి బిడ్డల బతుకమ్మ నట్ట నడుమ నిన్ను నిలిపి, చుట్టుగా 3తో సప్పట్ల మూతలు దద్దరిల్లేనమ్మ ధరణి.
నీ పాట పాడుతుంటే ఊట సెలిమేలాగా పూట పూటకొచ్చి తల్లి పలకరించినట్టనిపించేనమ్మా. తీరొక్క తీరుగా పరిమళించి నువ్వు తనువు తాగుతుంటే తల్లి మనసు పరవశించి పాయేనమ్మా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆడబిడ్డలు సింధులెయ్యాలో, ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో నింగి సుక్కలన్నీ తొంగి చూడాలో, బుద్ధి తీరా ఆటలాడాలో శుద్ధులెన్నో చెప్పుకోవాలో, తెలంగాణ తెగ మురవాలో ఈ జగమే సిగముగాలో. పెద్ద రమాసకు పుత్తడి బొమ్మవై వాడల్లో కొలువైతవమ్మా, మా బతుకుల్లో వెలుగైతవమ్మా. చూడ సక్కని రూపు రామ సక్కని రూపు సద్దుల బతుకమ్మవమ్మా, మా ఇంటింటి ఇలా వేల్పువమ్మా. తంగేడు గునుగు గులాబీ చేమంతి రంగు రంగుల పూలు రాసులుగా పేర్చేరు జనము నచ్చిన తల్లి జగతి మెచ్చిన తల్లి, తెలంగాణ చరిత చాటి చెప్పిన తల్లి, తరతరాలు నీ ఘనత మరువరు తల్లి, పుడమిలోనా నీకు సాటి ఎవ్వరు తల్లి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆడబిడ్డలు సింధులెయ్యాలు, ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో నింగి సుక్కలన్నీ తొంగి చూడాలు, బుద్ధి తీరా ఆటలాడాలో శుద్ధులెన్నో చెప్పుకోవాలో, తెలంగాణ తెగ మురవాలో ఈ జగమే సిగముగాలో. ఇక ఇది మీ నర్సయ్య దాదా రాసిన పాట. ఇది ఎవరో అనుకునేరు. మొత్తానికైతే ఇక బతుకమ్మ పండుగ ఇక గంగమ్మ ఒడికి చేరుకుంది బతుకమ్మ. ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ సంబరాలలో మునిగి తేలిరట. పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు. జూబ్లీ హిల్స్లోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు దంపతులు మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన కేటీఆర్ దంపతులు పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు కేటీఆర్ దంపతులను ఆశీర్వదించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొత్తానికి ఇక చూడు, ఇక ఈయన మనసులో ఏదో ఓరుకుంటున్నట్టు కొడుతుంది. కన్ను మూసుకొని ఈసారి అన్న ఎటనన్నా చేసి తల్లి జర పెత్తానం మాకు వస్తట్టు చూడు, నేను ముఖ్యమంత్రిని కావాలని కలలు కన్నా, కానీ నా ఆశలు మొత్తం అడియాశలు అయిపోయినాయి తల్లి పెద్దమ్మా, ఎట్ట చేస్తావో ఏం కథో. మా ఇంట్లో కూడా స్విచ్ పుట్టింది, మా చెల్లె పక్కకు జరిగింది. ఇక ఇంట్లో కొంతమంది డ్రామాలు అంటుర్రు, కొంతమంది అన్న మంచోడే అయ్య మంచోడే కానీ బావనే బదనామం చేసిందని ఇక మా చెల్లెని ఓ దిక్కు సోషల్ మీడియాలో అరుచుకుంటుర్రు. జర ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మా చెల్లె నేను అందరం కలిసిమెలిసి ఉంటాం, కానీ ఎటువడి మాకు మాత్రము మళ్ళా ఈసారి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలి తల్లి అన్నట్టుగా పద్ధతి పట్టిండు కన్ను మూసుకొని. గట్టినే కొడుతుంది నాకైతే. చూడాలి మరి జనాలు ఏం చేస్తారో. కాంగ్రెస్ పాలనలోనే గ్రూప్ 1 నియామకాలు 10 ఏళ్లలో నిరుద్యోగుల కలలుగానే మిగిలాయి. నేడు ప్రజాపాలనలో నిజమవుతున్నాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సజ్జనార్ ఆన్ డ్యూటీ. నగర నూతన సిపిగా బాధ్యతలు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుదామని స్పష్టం. మహిళల జోలికి వస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగు. హైదరాబాద్లో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాదు సిపి సజ్జనార్ తేల్చి చెప్పారు. నగర నూతన సిపిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇక నిన్నమన్నటి దాకా ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనారు ఇప్పుడు హైదరాబాదు సిపిగా ఇక మరి మళ్ళీ కొత్త కొలువులో షరీక్ అయిందట. చూడాల మరి మహిళల జోలికి పోతే ఇక కత్తెరే అంటుండు. ఇంకోటి డ్రగ్స్, ఇక మరి డ్రగ్స్ మీద కూడా అంత కథ నడుస్తుంది కాబట్టి ఇక డ్రగ్స్ మీద బాగా కన్ను పెట్టి అరికడతా అనేది కూడా మరి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూద్దాం రేపటి నుంచి సజ్జనార్ కథ ఏ రకంగా ముంగడిపోతుంది అనేది మనం చూద్దాము. ఇక మరి మాకు పోయాలట మీకు ఏమో చూపిస్తారట. ఈ లోపల నేను ఇంతంత శాయసు కదా వస్తా, బ్రేక్ తీసుకుంటా.
తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే SR కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, SR బిల్డర్స్ అండ్ డెవలపర్స్. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే SR బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం, సంతోషమి ప్రతిక్షణముయికా శుభప్రదము రాగసిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం. మానేపల్లి జ్యువెలర్స్. ఇక రాని
కతిమ వార్తలు ఏమున్నాయో అరుచుకుందాం రారి. ఇక పోతే ఇది జర మంచిగా పెట్టి పిల్లగా. భూ కబ్జా అట్రాసిటీ కేసులో బీజేపీ నేత రఘుపతి అరెస్టు. ఎక్కడిది కోల్యాగా? రౌడీయిజం చేస్తే ఎవరిని వదిలేదు లేదన్న పోలీసులు. వెనక బీజేపీ నేత భూ కబ్జా అట్రాసిటీ కేసులో బీజేపీ నేత, బీజేపీ వాళ్ళు వీళ్ళు ధర్మం అని ముంగటేస్తారు. మరి గిట్టెట చేసింది కోల్యాగా. మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనే సూత్రాలు చెప్పే మరి బీజేపీ వాళ్ళు, ఈ బీజేపీ నేత రఘుపతి ఎందుకు అరెస్ట్ అయ్యిండు? భూ కబ్జా అట్రాసిటీ అట. రౌడీయిజం చేస్తే ఎవరిని వదిలేది లేదన్న పోలీసులు. అంతేగా మరి నిందితుడిపై ఇప్పటికే రౌడీ షీట్తో పాటు పలు కేసులు. ఎవరో ఆ కోల్యాగా చూద్దాం. రఘుపతి ఎవరు ఆయన? ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న దళితుల భూస్వాధీన ప్రయత్నం. అమ్మా గిట్ట తయారైన కోల్యాగలు. చెప్పేటివేమో శ్రీరంగం నీతులు, దూరేటివేమో ఏమో అంటారుగా. మీకు ఎరికే ఇంకా నేను అనాలనా? ప్రాణహాని బెదిరింపుల కేసులో నిందితుడు ఉష్కం రఘుపతిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. 6 సంవత్సరాల క్రితం బాధితులు గంగన్న, ఏరే లక్ష్మి తమ అసైన్డ్ పట్టా భూములను రఘుపతి వద్ద తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. 2025 జూన్ 5న తమ భూములను తిరిగి సాగు చేసుకోవడానికి అప్పు తీర్చడానికి వచ్చారు. అయితే నిందితుడు కొంతమందితో కలిసి అక్కడికి చేరుకొని వారిని ప్రాణహానికి గురి చేస్తూ ట్రాక్టర్తో తొక్కిస్తానని బెదిరించి భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు రఘుపతిపై ఇప్పటికే మావల పిఎస్లో రౌడీ షీట్తో పాటు పలు కేసులో నిందితుడుగా ఉన్నట్లు తెలిపారు. ఆదిలాబాదులో ఎలాంటి ఫోర్జరీలకు, భూ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిన, ప్రైవేటు భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన వారి పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయడం, చట్టం శాంతి భద్రతలను కాపాడటం కోసం పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మావల సిఐ కర్రస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక చూస్తుర్రా రఘుపతి ఎంత రామశాఖని రఘుపతి చూడు. ఉష్కం రఘుపతి ఇక వాళ్ళకు షెడ్డో పడ్డో ఇంత కుక్క కనుక బొక్కాష అన్నట్టు. పాపం పేదోళ్ళకి ఏముంటుందా? కడుపు నింపుకోవాలి, కాలం ఎలా తీయాలి అంతే. 10 రూపాయలు సంపాదించుకోవాలి, ఊరకేసుకోవాలని ఉండదు. ఈరోజు పూట గడిచిందా అయిపోయింది. ఇక రేపు చూద్దాం. రెక్కాడితే కానీ డొక్క నిండని బతుకులు, మళ్ళీ అందులో దళితులు. ఇక చూడు ఉష్కం రఘుపతి ఇక ఈ రకంగా వాళ్ళ భూముల మీద పెత్తానం చెలాయించుకుంటా సొమ్మగొంది సోకోగొంది అన్నట్టుగా ఆఖరికి వస్తారకల్లా అసలుదారులకే ఎసరు పెట్టి మీరు ఈ భూమిలోకి వస్తే సంపుతాం, పొడి చేస్తాం, ట్రాక్టర్లతో తొక్కిస్తాం. గీయేనా? ఈ బెదిరింపులేనా? అరే రామ, ఏమన్నంటే ఇప్పుడు ఎక్కువ అంటారు. సరే నేను అందరిని అంటలేను, ఎక్కువ చెప్పేది వీళ్ళేది. మేము ధర్మాన్ని కాపాడుతున్నాము, దారి తప్పిన ధర్మానికి మేము నీడని ఇస్తున్నామని చెప్తారు. మరి ఇదేంది? ఈ కోల్యాగ పంతనం ఏంది? ఉష్కం రఘుపతి అట, బీజేపీ కోల్యాగ. ఆదిలాబాద్లో ఇప్పుడు ఇది ఆయన రౌడ్ షీటే ఓపెన్ చేసిరట ఆ కోల్యాగ పేరు మీద. గిసవంటి వేషాలు వేసి, గిసవంటి కథలు పడి, గిట్ల మంది సొమ్ముకు ఆశపడి మందిని ముంచితే ఊకుంటారా? పోలీసు వాళ్ళు చట్టం ఎట్ట చెప్తే అట్లా పని కానిస్తుర్రు. ఇక మరి కోర్టు ఆర్డర్ తోటి కోల్యాగని అత్తగారింటికి జాగదోలేరు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు. పైలం
మర్చిపోతున్నా, మీకు ముచ్చట చెప్పాలి. ఇక మరి ఎలచ్చన్న కోడు పైసలు, ఇక మా బిడ్డ పెళ్ళి ఉందని, గాడింత ప్లాట్ కొనుక్కున్నా అని, లేకపోతే ఒక అయ్యకు అప్పు కట్టాలని పుసుక్కున్న మీ సంచులల్లా పైసల మూటలు కొనబోతున్నా అంటే ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పుడు అడుగున నిఘా పెట్టిర్రు. ఎక్కడివి ఈ పైసలు, ఏడికి వెళ్ళి తెస్తున్నావు, ఇక అది ఏడ పుట్టింది, ఏడ పెరిగింది, దాని కాగితాలే ఈ కత్పలే ఈ కన్న కథలో పెడతారు. అందుకనే ఇక మరి ఇప్పుడు కోడు కథ ఉంది కాబట్టి జర్రంతా కోడిలాగల జర్ర మెదులుకోవాలి. పచ్చే పరక ఏదన్నా ఉంటే మాత్రము మీరు 50,000కు మించి పడకపోవద్దు. పడకపోయిన దాన్ని కూడా మీరు కాగితాలు చూపించాలన్నట. అందుకనే జర మరి పండుగ పేరు మీద గిసవంటి పరిచయాల పడి ఆగం కాకూరి. ఇంకేమున్నాయి? జ్యోతి, ఆంధ్ర యువతిపై తమిళ కాకీల అత్యాచారం. అవ్వ లజ్జ పోయి సిగ్గొస్తట్టుంది గారా. ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణం. దర్శనానికి వెళ్తున్న అక్క చెల్లెళ్లను వాహనంలో నుంచి దింపి బైక్పై తీసుకెళ్లిన 2 కానిస్టేబుళ్లు. అక్కను బెదిరించి చెల్లెపై అత్యాచారం. నిందితులు సుందర్, సురేష్ రాజ్ అరెస్టు. రిమాండ్ విధించిన స్థానిక కోర్టు. అరే వీళ్ళ బతుకు పాడైపోను గారా. వీళ్ళకి ఏమైనా లజ్జా సిగ్గు ఎందుకు లేకపాయే? ఒక పవిత్రమైన డ్యూటీలో ఉండి కాకీలు ఆ డిపార్ట్మెంట్కే మచ్చ తెస్తున్నారు గిసవంటి దగులుబాజిగాళ్ళు. అరుణాచలం పోతే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, గుండెలో నాటుకున్న బాధలన్నీ తొలగిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, కడుపులో ఉన్న పుట్టెడు ఫిగరు దూరం అయిపోతుంది, గుండెలో నిండుకున్న దుఃఖం ఎడవాసిపోతుంది అని అరుణాచలం పోతుంటారు. ఇక గజనే పాపం అక్కచెల్లెళ్ళు అరుణాచలం పోతే పాపం అక్కడ తమిళ కాకీల అత్యాచారం ఏమన్నా ఉందా వాళ్ళకు? డిపార్ట్మెంట్కే మచ్చ తెచ్చిర్రు వీళ్ళ ఇంట్లో పీనిగల్లా. షీ ఎన్నడు మారుతారా నాయన మీరు? ట్యాంకు బండు సంబరాలా అయ్యి? రాష్ట్రంలోనే విదేశీ విద్య ఆన్లైన్ క్యాంపస్ల ఏర్పాటుకు 5 to 6 వర్సిటీల ఆసక్తి. ఇంకేమని చెప్పుకునేటివి? తొలిసారి లైంగిక సంపర్కం పేరిట వాట్సాప్ గ్రూపులో పోస్టు. అమ్మో అమ్మ నీ అమ్మ ఏది పాడైపోను లోకం ఉంటుందా మునిగిపోతురా నాయన. 20 లక్షలకు బాలిక విక్రయానికి యత్నం, దుశ్చర్యకు పాల్పడిన దంపతుల అరెస్టు. తొలిసారి లైంగిక సంపర్కం పేరిట వాట్సాప్ గ్రూపులో పోస్టు పెట్టి మరీ 12 ఏళ్ల బాలికను విక్రయానికి ఉంచిన దంపతులకు బేడీలు పడ్డాయి. 12 ఏళ్ల పోలను ఎట్లా ముంచిర్రా లైంగిక సంపర్కం పేరు మీద? రే ఈ దంపతులు పాడైపోను, వీళ్ళు తల్లిదండ్రులా లేకపోతే దయ్యాలు భూతాలా? బెంగళూరుకు చెందిన శోభ తులసి కుమార్ దంపతులు మూఢనమ్మకాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలికను విక్రయానికి ఉంచారు. 20 లక్షలు ఇచ్చిన వారికి బాలికను అప్పగిస్తామని వాట్సాప్ గ్రూపులో పోస్టు పెట్టారు. ఎన్నేళ్ళు? 12 ఏళ్ల పిల్ల. 12 ఏళ్ల పిల్లను ఇగో ఈ రకంగా 6వ తరగతి చదువుతుందట పాపం ఆ బిడ్డ. 20 లక్షలు ఇస్తే బాలికను అప్పచెప్తామని
ఇగో ఈ వాట్సాప్ గ్రూప్లో పెట్టిరట పోస్టు. ఏం పెట్టారు? తొలిసారి లైంగిక సంపర్కం పేరిట. ఈ విషయం తెలుసుకున్న మైసూరుకు చెందిన ఉడనాడి సేవా సంస్థ ప్రతినిధులు వారిని సంప్రదించారు. తాము 20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమని, బాలికను మైసూరుకు తీసుకురావాలని సూచించారు. వారు అంగీకరించగానే బెంగళూరులోని విజయనగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, సంస్థ ప్రతినిధులు జాయింట్ ఆపరేషన్ చేశారు. పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు. ఎట్లా నిబరికిస్తుందిరా నాయన. సీఎం సొంతూరు సోలార్ విలేజ్. నిన్న మొన్న ఇక హైదరాబాద్ సిపిగా ఉన్న పెద్ద మనిషి ఇక ఇటుపోయిడుగా. ఓం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ బాధ్యతల స్వీకరణ. రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హైదరాబాదు పోలీస్ కమిషనర్గా పనిచేసిన సివి ఆనంద్ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీంతో మంగళవారం ఉదయం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హోంశాఖ సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు. శాఖలోని వివిధ సెక్షన్ల సిబ్బంది సివి ఆనంద్ను కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇక ఇటు సజ్జనారాయణ ఇప్పుడు ఇటుపడ్డాడు. ఎలా చెప్పుకున్నాం ఆ కథ. అతివలపై అఘాయిత్యాలు పైకి 2023లో దేశంలో 4.5 లక్షల నేరాలు, 2022 కంటే 3,000 కేసులు అధికం. 2023లో 1.7 లక్షల ఆత్మహత్య కేసులు. తెలంగాణలో మహిళలపై దాడులు. 2023లో 86,420 సైబర్ మోసాల కేసులు. నేరాలు ఘోరాలపై ఎన్సీఆర్బీ నివేదిక. దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, గృహహింస వంటి నేరాలు ఏటికేడు పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో వెల్లడించింది. అదేంది ఇప్పుడు పిల్లగా నువ్వు చెప్పు. మొన్నటిదాకానేమో వాళ్ళ కాలం అయింది, ఇప్పుడేమో వీళ్ళ కాలం అవుతుంది అనేది జనాల గుసగుస. దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, గృహహింస వంటి నేరాలు ఏటికేడి పెరుగుతున్నాయని. ఇదా ఇప్పుడు అది సంపుడు పెళ్ళాలు మొగని చంపుతురు అనేది ఇప్పుడు వింటున్నాం. కలికాలమా? అప్పుడేమో అంటే నేను జనాలు అలా పోతా కదా, జనాలు అనుకుంటున్న మాట ఏముంది తాత, మొన్నటిదాకానేమో మగోళ్ళు భర్తలు భార్యలు చంపారు. ఇక ఇప్పుడు భార్యలే భర్తల పుటం పెడుతురు. ఎట్లా అంటే ఈ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. ఇక నాకు రామశాఖని పిల్ల దొరికింది, దాంతో నేను సంసారం చేస్తుంటే ఇది నాకు అడ్డం వస్తుంది పెళ్ళం, దీన్ని ఎట్లా చేయాలి అనేది వెనకటి నడిచింది కథ. ఇప్పుడు పెళ్ళాలే నేను చూడశాఖని పిల్లగాంతో మాట ముచ్చట పెట్టుకుంటా ముద్దుకుందామంటే నా మొగడు అడ్డం వస్తుండు. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదవెక్కి తీరొక్క ఆటలు ఆడిను మొగోడు అనేది అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక నాకు ఈడంగా ఆడంగా అడ్డం వస్తుండు, నా మొగడే అడ్డం వస్తుండు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? కనుసైగలతోటి కాలాలు గడుపుకుంటా కనిపెంచిన పిల్లల మర్చిపోయి కట్టుకున్న భర్తని పోతం పెడుతురు అనేది ఇప్పుడు నడుస్తుందట. ఇక ఇందులో ఏదో సర్వే చేసిదట ఎన్సీఆర్బీ నివేదిక. దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, గృహహింస వంటి నేరాలు ఏటికేడు పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో వెల్లడించింది. 2022లో మహిళలపై 4,45,256 నేరాలు జరిగితే 2023లో ఈ సంఖ్య 4,48,211గా ఉందని పేర్కొంది. మొత్తానికి చూస్తారు కదా. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టుర్రి. సరే, ఏదో ఎన్సీఆర్బీ సంస్థ మహిళలపై అత్యాచారాలు, దాడులు, గృహహింస వంటి నేరాలు ఏడికేడి పెరుగుతున్నాయని
ఈ సంస్థలు చెప్తుర్రు. ఇప్పుడు జనాలు చెప్పాలి, సోషల్ మీడియా ఫాలో అవుతున్న జనాలు చెప్పాలి. ఏంది అక్రమ సంబంధాలతోటి ఇప్పుడు ఆడోళ్ళ మీద మొగోళ్ళు దాడి చేస్తుర్రా, మొగోళ్ళ మీద మొగోళ్ళను ఆడోళ్ళు పొతం పెడుతుర్రా, అసలు ఏం జరుగుతుంది అనేది మీరు కింద ఈ వార్త చూస్తే కింద కామెంట్ పెట్టుర్రి. మొత్తానికైతే ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమానికి మరి సెలవు తీసుకుంటున్నా. ఇక మరి పండుగ దసరా పండుగ అందరూ బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ జీవితాలలో కొత్త వెలుగులో నింపాలని, మీరు అనుకున్న విజయాలను ఆ దుర్గమ్మ అందించాలని మళ్ళొకసారి మా ఏఎన్ఎన్ నుంచి కోరుకుంటున్నా. మహాపత్రిక నుంచి కూడా మీకు మరి కోరుకుంటున్నా. ఇక మరి పొద్దుకంగా 8:30కు మాత్రము తగ్గదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 యాది పెట్టుకొని చూడండి. ఉంటా శనార్థి.